అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. ఇక్కడున్న ఈ స్తోత్రం సప్త చిరంజీవి స్తోత్రం. అంటే సప్త ఋషులు ఎవరంటే వారు అశ్వత్థామ, బలి, వ్యాస మహర్షి, హనుమాన్జీ, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముల వారు. వీరిని సప్త చిరంజీవులు అంటారు. వీరిని ప్రతిరోజు మనం స్మరించుకోవాలట. ఇది నేను చాగంటి వారి ప్రసంగంలో కూడా విన్నాను. ఈ స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటే నిండు నూరేళ్ళు ఉంటారు, అపమృత్యు ఉండదు అని దీని భావం అన్నమాట. వీరిని సప్త చిరంజీవులు అంటారు. చిరంజీవి అంటే ఎప్పటికీ ఉండేవారని కదా అర్థం. వీరిని తలుచుకోవాలి. ముఖ్యంగా పుట్టినరోజు నాడు అసలు మానకుండా తలుచుకోవాలి అని చెప్పారనమాట. ఇది ఈ శ్లోకం అర్థం. ఇది ఆశీర్వచనం లాగా అనమాట. ఎవరికి వారు చదువుకోవచ్చు. పిల్లలకైతే తల్లులు పెద్దలు ఎవరంటే వారు చదివి వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వాలి. ఇది చదువుతున్నాను. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాం చ విభీషణః కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః సప్తైతాన్ సంస్మరేన్ నిత్యం మార్కండేయమధాష్టమం జీవేద్వర్షశతం ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః. తదాస్తు తదాస్తు తదాస్తు. ఈ సప్త చిరంజీవులు ఈ స్తోత్రం చదువుతున్న వారిని కాపాడుగాక. నిండు నూరేళ్ళు ఆయుష్ తోటి చక్కగాను ఆరోగ్యంగా కాపాడుతారని మనకి పెద్దలు చెప్పిన మాట అన్నమాట. ఇది ఆసక్తి కలవారు ఎవరైనా సరే చదువుకోండి, చదివించండి. దీనివల్ల వారిని ఈ సప్త చిరంజీవుల్ని తలుచుకున్నందువల్ల మనకి ఎంతో మంచిది.